ఈనాటి మత సామరస్య కార్యక్రమానికి హాజరైన గౌరవ పెద్దలు మరియు సభాసదులారా, ఆ పరమేశ్వరుడి శాంతి మనందరిపై కలుగాక. మిత్రులారా, సోదరిమణులారా, ఈరోజు మనము ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, వేదాలు చాలా గొప్పవి అని కొందరు గొప్పగా మాట్లాడుతున్నారు, మా బైబిల్ చాలా గొప్పదని మాట్లాడుతున్నారు, మా ఖురాన్ గొప్పదని కొందరు మాట్లాడుతున్నారు. అవి గొప్పవని మనం చెప్తే అవి గొప్పవి అవుతాయండి? అవి స్వతహాగా గొప్పవా? చెప్పండి. వేదాలు మనం చెప్పాలా గొప్పవని? బైబిల్ గొప్పదు, ఖురాన్ గొప్పది అని మనం చెప్పాలా? అవి గొప్పవేనా? అవి గొప్పవే, మనం చెప్పపోయినా అవి గొప్పవే. కాబట్టి ఏ విషయం అక్కర్లేదో దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ హిందువులైతే మా వేదాలు గొప్ప అన్నప్పుడు ఆ వేదాల్లో ఉన్న గొప్పతనం మీలో ఎంత వచ్చింది? వేదాల్లో ఉన్న గొప్పతనం మీలో 10% వచ్చిందా, 15% వచ్చిందా, 20% వచ్చిందా, 50% ఉందా, 100% ఉందా? అదే ఆలోచించాలా? వేదాలు గొప్పని భజన చేస్తూ కూర్చోవాలా ఒక హిందూ? అలాగే క్రైస్తవులు మా బైబిల్ చాలా గొప్పది, పరిశుద్ధ గ్రంథం, పరమగ్రంథం అంటున్నారు. మీరు అనకపోయినా పరమగ్రంథమే అది. అది పరమగ్రంథం అని చెప్పి సౌండ్ పొల్యూషన్, అదొద్దు. సౌండ్ పొల్యూషన్ కావాల్సింది. ఇప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధత నాలో ఎంత వచ్చిందని ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఆలోచించాలా వద్దా? అలాగే మా ఖురాన్ ఇంత గొప్పది, మా ఖురాన్ అంత గొప్పది, మా ఇస్లాంలో అది ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఇస్లాం చాలా గొప్పది, మీరు చెప్పపోయినా గొప్పదే. అయితే అందులో ఉన్న గొప్ప, అందులో ఉన్న ప్రేమ, అందులో ఉన్న శాంతి నాలో ఎంత ఉంది? ఈనాటి ప్రశ్న అదండి. అంతేగాని ఇస్లాం గొప్పది, ఖురాన్ గొప్పది, అందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పకలేదు. టైం వేస్ట్. మీరు చెప్పపోయినా అది. ఇప్పుడు కావాల్సిందేంటి? ముస్లింలు క్రైస్తవులు కలిసి హిందువులు చూసినప్పుడు, అబ్బా ఈ హిందువులు ఎంత ప్రేమమయులు, ఎంత త్యాగశీలురు, ఎంత శాంతిమూర్తులు, అబ్బా ఏంటండి మీలో ఉన్న ఈ శాంతికి, ఈ ప్రేమకి, ఈ జాలికి, దయకి, త్యాగానికి, సానుభూతికి కారణం ఏంటయ్యా అని పబ్లిక్ అడిగితే అప్పుడు హిందువులు చెప్పాలి, ఏమంటే మేము వేదాలు అనుసరిస్తున్నామండి అని చెప్పాలి. అదండి కావాల్సింది ఇప్పుడు, అంతేనా కదా? అలాగే క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవులు చూస్తే క్రైస్తవ భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకోరు. క్రైస్తవులు పిల్లలు చాలా ఆదర్శంగా ఉంటున్నారు. క్రైస్తవుల ప్రాంతాల్లో సారాయి దుకాణాలు లేవు. క్రైస్తవుల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లేదు. క్రైస్తవులందరూ కూడా ఎప్పుడు గొడవ పడరు. మా చర్చిలో రండి అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు గొడవ పడకుండా చాలా కలిసిమెలిసి ఉన్నారు, చాలా అన్యోన్యంగా ఉన్నారు. అప్పుడు ఎవరు అడిగారండి? హిందువులను ముస్లింలు అడిగారు, అమ్మా ఏంటమ్మా క్రైస్తవులారా మీరు ఇంత ప్రేమమయులు, ఇంత దయామయులు అయిపోయారు, ఏంటి మహత్తు అని అడిగితే ఏం చెప్పాలి అప్పుడు వాళ్ళు? ఏమండి మేము పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తున్నామండి, కాబట్టి మాలో ఈ ప్రేమ, ఈ జాలి, ఈ దయ వచ్చింది అని చెప్పాలి. ఇది ఇప్పుడు కావాల్సింది. అలాగే ముస్లింలు ఉన్నారు. ముస్లింలు ఎప్పుడు అబద్ధం ఆడరు. ముస్లింలు ఎప్పుడు కూడా తాగుడు, వ్యభిచారం లాంటి విషయాలకు వెళ్ళరు. ముస్లిం భార్యాభర్తలు ఎప్పుడు కోర్టులకు వెళ్ళరు. ముస్లిం తల్లిదండ్రులు, ముస్లింల ప్రాంతాల్లో ఏమో ఓల్డేజ్ హోములు లేవు. ముస్లింలు కిరాణా షాప్లో ఎవడైనా కొనాలంటే ఎక్కడికి వెళ్ళి కొనాలండి? అందరు హిందువులు క్రైస్తవులు చెప్పుకుంటారు. ఏం చెప్తున్నారు? ముస్లింలు కిరాణా షాప్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ముస్లింల హోటల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించాలంటే ముస్లిం ఎలక్ట్రీషియన్కి వెళ్ళండి అంటున్నారు. ఒక డ్రైవర్ని పెట్టుకోవాలంటే ఎవరైనా హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం డ్రైవర్ అయితే బాగుంటుంది అంటున్నారు. ఎందుకు అంటున్నారమ్మా? వాళ్ళలో ఉన్న ప్రేమ, వాళ్ళలో ఉన్న జాలి, వాళ్ళలో ఉన్న దయ, వాళ్ళలో ఉన్న కరుణ. కాబట్టి అలా ఉన్నారు అని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు చూస్తున్నారు దృశ్యాన్ని? హిందువులు క్రైస్తవులు చూస్తున్నారు. ఒకరోజు వెళ్ళి అడిగారు అందరూ కూడా, ఏంటి ముస్లింలారా మీరు
ఇంత దయామయులు, ఇంత ప్రేమమయులు, ఇంత త్యాగశీలురు, మీరందరూ కలిసి జమాతులు గొడవలు లేకుండా ఒకే జమాతు ఒకే మసీదులో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు ఎప్పుడు గొడవలు పట్టడం లేదు, ఏంటమ్మా ఈ మీలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సుగుణాలకి కారణం ఏంటి అని చెప్పేసి హిందువులు క్రైస్తవులు వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు ఏం చెప్పాలి హిందువులు? మన ముస్లింలు ఏం చెప్పాలండి? ఏం చెప్పాలమ్మా? మేము ఖురాన్ అనుసరిస్తున్నామండి అని చెప్పాలి. ఇది ఇప్పుడు కావాల్సింది. అంతేగాని మా ఖురాన్ గొప్పది, మా వేదాలు గొప్పవి, మా బైబిల్ గొప్పది, ఈ సొల్లు మానేయాలి, అందరూ మానేయాలి. ఎందుకు వచ్చింది అది? మన పాచిమొఖాలు వేసుకున్నాం చెప్పాలా? అవి పవిత్రమైన గ్రంథాలు, మీరు చెప్పినా చెప్పకపోయినా పవిత్రమే. ఇప్పుడు కావలసిన విషయం ఏంటంటే మనం ఎలా ఏడుస్తున్నాం, ఆ గ్రంథాలకు అనుకూలంగా మనం ఎంత మారాం, ఇది క్వశ్చన్. ఇప్పుడు అది మానేసి మా ముహమ్మద్ ప్రవక్త అంతా ఇంత, మా రాముడు అంతా ఇంత, నువ్వు చెప్పాలా? ముహమ్మద్ ప్రవక్త గొప్పోడని, రాముడు గొప్పోడని, మా యేసు కరుణామయుడు, నువ్వు చెప్పాలేంటి? నువ్వు చెప్పపోయినా కరుణామయుడే. పాయింట్ అర్థమవుతుందండి? కాబట్టి ఈరోజు ఒక మాయలో పడున్నారండి మతస్థులందరూ. ఎక్కడ పడున్నారు? అక్కర్లేని మాట్లాడుతున్నారు, అవసరం ఉన్నదాన్ని వదిలేశారు. అవసరం ఉన్నదేంటి? ఇప్పుడు చూడండి, జ్యోతిని పెట్టారు ఇక్కడ. మన గురూజీ అద్భుతంగా, స్వామి గారు చాలా చక్కటి ప్రబోధన చేస్తున్నారు. ఆ జ్యోతి జ్యోతి అన్నారు. ఏంటి జ్యోతి? అసలు దేవుడు జ్యోతి అన్నారు. వల్లాహు నూరు సమావాతి వల్లర్ద్, ఖురాన్లో ఉంది దేవుడు భూమి ఆకాశాలకి ఆయన జ్యోతి అని. అలాగే బైబిల్లో ఉంది యెహోవా ఆయన వెలుగై ఉన్నాడని చెప్పి, లోకమునకు వెలుగై ఉన్నాడు యెహోవా తండ్రి. బాగుంది. అలాగే జ్యోతిషామపి తజ్యోతిష్టమసః పరముచ్యతే జ్ఞాయం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం అని భగవద్గీత చెప్తుంది. ఆయన జ్యోతులకే జ్యోతి అంట. ఆయన జ్యోతుల్లో ఒక జ్యోత, జ్యోతులకే జ్యోత. మీరు అన్న అనకపోయినా జ్యోతే. యెహోవా జ్యోతిర్మయుడు అని మీరు అన్న అనకపోయినా జ్యోతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఆ పరమేశ్వరుడు జ్యోతి, ఆ యెహోవా జ్యోతి, అల్లా జ్యోతి అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మనం అనాలా అంటేనే జ్యోతి, లేకపోతే ఆరిపోద్దా? జ్యోతి ఆరిపోద్దా మనం చెప్పకపోతే? విషయం అది కాదు ఇక్కడ. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ జ్యోతి నుండి నాలో ఎంత జ్యోతి వెలిగింది, ఇది పాయింట్ ఇక్కడ. ఏంటంటే నాలో జ్యోతి అంటే ఇప్పుడు లోపల కోసేసుకొని నా కొవ్వొత్తు లోపల పెట్టుకోవాలా? ఇది అన్నీ కూడా ఏంటంటే మెటీరియల్గా, ఇది ఏంటంటే సింబాలిక్ అంటారు. ఇట్లా ఇక్కడ పెట్టారు. ఏంటిది సింబాలిక్? దండం పెట్టేసుకుని ఇట్లా కళ్ళు మూసుకుంటే ఏమైపోదండి. అసలు జ్యోతి ఎక్కడ? లోపల వెలగాలి. లోపల ఒక భార్యకి లోపల జ్యోతి ఉంది అనుకుందాం. ఒక భార్య మనసులో ఏముందండి? జ్యోతి ఉంది. ఎలా తెలుస్తుంది? ఆమె గుండె చీల్చి చూడాలా? ఆమె ప్రవర్తన, ఆ స్త్రీ ఒక భార్యగా తన భర్త పట్ల చాలా ప్రేమగా ఉంటుంది. భర్త యాతన గురి చేసినా కూడా సహనం వహిస్తుంది. అతన్ని చక్కగా అతనిలో మార్పు వచ్చేలా ప్రయత్నం చేస్తుంది, సహనమూర్తి. తన అత్తగారి రాచి రంపాన పెట్టినా కూడా అత్తగారిని ప్రేమగా చూసుకుంటుంది, అత్తగారిని క్షమిస్తుంది. తన ఆడపడుచులు వాళ్ళల్లో కూడా చాలా ప్రేమగా ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా సహిస్తుంది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తుంది, తెల్లారుజామున లేస్తుంది, అబద్ధం ఆడటం లేదు, టైం ప్రకారంగా తన జీవితం గడుపుతుంది, ధ్యానం చేసుకుంటుంది. ఇదండి ఆమెలో ఏమున్నట్టు? ఇప్పుడు జ్యోతి ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టు. దానికి బదులుగా ఒక ఆమె ఉంది, గయ్యాళి. భర్త నాన్న మాట్లాడుతుంది, అత్తగారితో గొడవ, సక్రమంగా ఉండదు, ఇల్లు శుభ్రం చేసుకోదు, తెల్లారుజామున లేవదు, మిట్ట మధ్యాహ్నం పడుకుంటుంటుంది, సినిమాలు, షికార్లు, చీరలు, నగలు, వీటి మీద ఇంకా ఇంట్రెస్ట్. కానీ రోజు జ్యోతిని పూజిస్తుంది. చెప్పండి, ఆవిడ జ్యోతి ఆమెలో ఉన్నట్టా లేకపోతే ఆమెలో చీకటి ఉన్నట్టా? చీకటి అంటే ఎవరు చెప్పండి? మాయ. చీకటి అంటే ఎవరు? శైతాన్. చెప్పండి, మాయ, శైతాన్ అంటారు. అంటే ఆమెలో ఏముంది? ఇప్పుడు మాయ ఉంది, వెలుగు లేదు. కానీ ఆవిడ డైలీ పూజిస్తుంది, బొమ్మ పెట్టుకొని లేకపోతే దీపం పెట్టి పూజిస్తుంది. ఈ పూజ చేసినప్పటికీ ఆమెలో ఏమున్నట్టు? మాయ ఉన్నట్టు. అది అలాగే పురుషులు తీసుకున్నా కూడా, పురుషులు నాలో జ్యోతి ఉంది అంటే నేను నా భార్య పట్ల, పిల్లల పట్ల, నా అత్తమామల పట్ల, బావమరుదుల పట్ల, ఇరుగు పొరుగు పట్ల, తోటి మతస్థుల పట్ల, అందరి పట్ల గౌరవంగా మర్యాదగా ఉన్నాడు, అబద్ధం ఆడు, సహనంగా ఉన్నాడు. ఏమున్నట్టు అతనిలో? చెప్పండమ్మా. జ్యోతి ఉంది, జ్యోతి ఉంది.
జ్యోతి ఉన్నవాడికి జ్యోతి లేనివాడికి ఉన్నట్టు లక్షణాలు ఏంటి చెప్పండి? జ్యోతి పెట్టుకొని పూజించిన వాళ్ళు జ్యోతి ఉన్నట్ట, తాను మానవతా విలువలు కలిగి నైతికంగా ఉంటే జ్యోతి ఉన్నట్ట. ఇది సంగతి. వాడిలో చీకటి ఉందండి, వాడు పెద్ద దుర్మార్గుడు అంటారు. ఏంటి దుర్మార్గుడు ఏంటంటే, బాబు ఆయన నమాజ్కి వెళ్తాడు కదా, ఆయన చర్చికి వెళ్తాడు కదా, ఆయన గుడికి వెళ్తాడు కదా, ఆయన జ్యోతి పెట్టి పూజిస్తాడు కదా, ఆయన దుర్మార్గుడు ఎందుకు అయ్యాడు అంటే, ఆయన ఎన్ని జ్యోతులు పెట్టి పూజించినా, ఏ చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, అతను కనుక తన భార్య పిల్లల పట్ల, తన తోటి వారి పట్ల, అత్తమావుల పట్ల, ఇరుగు పొరుగు పట్ల దుర్మార్గంగా ఉంటే అతను ఎవరు చెప్పండి? భక్తుడా శైతానా? వాడు శైతానాడు, మాయగాడు. ఇది మన కొలమానం. ఇప్పుడు నేను జ్యోతిలో ఉన్నానా మాయలో ఉన్నానా అన్నదానికి ప్రమాణం ఏంటి? నేను సక్రమంగా ప్రవర్తిస్తున్నానా అంటే జ్యోతిలో ఉన్నట్టు, నేను దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నానంటే మాయలో ఉన్నట్టు. ఇది అసలు సంగతి. మన మహానుభావులు ఈ విషయం చెప్పి వెళ్ళారు. అది మానేసి ఈరోజు ఏంటంటే, మా మతంలో వచ్చేయండి మీరు అందరూ కూడా, మా మతంలోనే మోక్షం ఉంది, మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడు కాదు, వాళ్ళందరూ సైతాన్లు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ సైతాన్ ఏజెంట్లు. సైతాన్ ఏజెంట్ ఎవడు చెప్పండి? మా మతమే గొప్పది, మా గ్రంథమే గొప్పది, మా మహనీయుడే గొప్పవాడు అని అంటున్నాడంటే వాడు ఎవడు? భక్తుడా మాయగాడా? మాయగాడు, మోసగాడు. ఇలాంటి మాయగాళ్ళు మోసగాళ్ళు ఈరోజు ప్రపంచంలో పెరిగిపోయారు. అందుకే ఈరోజు అశాంతి ప్రబలింది. మరి ఏం చెప్పాలండి? సత్యం అనేది అందరి దగ్గర ఉంది. వేదంలోనూ సత్యం ఉంది. ఏం చెప్పాలి మనం అందరం? బైబిల్లోనూ సత్యం ఉంది, ఖురాన్లోనూ సత్యం ఉంది. ఈ గ్రంథాల్లో ఎక్కడ సత్యం ఉంది? బాగానే ఉంది. ఈ గ్రంథాలన్నీ పక్కన పెడితే ప్రతి మనిషి ఆంతర్యంలోనే ఎక్కడుంది సత్యం? ఆంతర్యంలోనే ఉంది. ఆ లోపల పెట్టి ఫహల్హమహ ఫుజూరహ తఖ్వాహ ఖురాన్లో చెప్తున్నాడు, మేము సత్యాసత్యాల జ్ఞానాన్ని మీ హృదయంలోనే దింపాము అంటున్నాడు. ఎక్కడ పెట్టాడంట? ఇక్కడ పెట్టాడు. అబద్ధం ఆడాలి అనుకున్నప్పుడు మీ మనసు ఆనందపడద్దా బాధపడద్దా? లోపల పెట్టేశాడు కదా అబద్ధం ఆడకూడదని. దానం చేయాలన్నప్పుడు ఆనందపడద్దా బాధపడద్దా? మనసు ఆనందపడద్దు, అంతే. మీ భార్యతో మీరు ప్రేమగా ఉన్నప్పుడు మీ మనసు ఏమవుతుంది? మీ భార్యతో పోట్లాడినప్పుడు ఏమవుతుంది లోపల? మీ భర్త పట్ల అలా ఉన్నా కూడా అంతే కదా. కాబట్టి మీరు చేస్తున్నది మంచా, మీరు చేస్తున్న చెడా అని చెప్పడానికి ఆ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు, బైబిళ్ళు, ఖురాన్లు ఇవన్నీ అవసరమా? అదంతా లోపల ఏడిచింది, లోపల ఉందని చెప్తున్నాడు. లోపల వేదం ఉంది, నీకు లోపల ఒక బైబిల్ ఉంది, లోపల ఖురాన్ ఉంది. నాకు టైం లేదు కాబట్టి ఇప్పుడు వాక్యాలు ఉన్నాయి, గ్రంథాల్లో ఉన్నాయి. ఖురాన్లో 30:30లో చెప్తాడు, ఫిత్రత్ అల్లాహిల్లతి ఫత్రన్నాస అలైహ అంటాడు. ఫిత్రత్, మీ ఫిత్రత్లోనే, మీ జన్మతః మీ లోపలే మీకు షరియత్ ఉంది, అంటే ధర్మశాస్త్రం ఉంది అంటున్నాడు. బైబిల్లో కూడా అంటాడు చాలా చక్కగా, ధర్మశాస్త్రం ఉంది. ఎక్కడ ఉంది? లోపల ఉంది ధర్మశాస్త్రం. కాబట్టి మనలో వ్యక్తిగతంగా చెప్పండి, అందరు చెప్పండి, మనలో వ్యక్తిగతంగా చెప్పండి, అంతరంగికంగా మార్పు రానంత వరకు నేను భక్తుడను కాను. అది ఇది రావాలి. ఆ తర్వాత చివరి విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, నేను నిజంగానే భక్తుడైతే నాలో నైతికత ఉండాలి. ఏముండాలి? మానవత ఉండాలి, ఐక్యత ఉండాలి. అప్పుడు నేను ఏమవుతాను? భక్తుడను. చెప్పండి, అప్పుడు భక్తుడను. ఇలాంటి భక్తులు హిందువుల్లో ఉంటే వాళ్ళే దేవునికి ఇష్టలు. ఇలాంటి భక్తులు ముస్లిముల్లో ఉంటే వారే దేవునికి ఇష్టలు. ఇలాంటి భక్తులు క్రైస్తవుల్లో ఉంటే వారే ఇష్టలు. చెప్పండి, దేవుడికి ముస్లింలంటే ప్రేమ, క్రైస్తవులంటే ప్రేమ, లేక హిందువులంటే ప్రేమ? ఎవరి ప్రేమ చెప్పండి దేవుడికి? సద్గుణాలు ఉన్నవారు దేవునికి ఇష్టలు. ఏమున్నవాళ్ళు చెప్పండి? సద్గుణాలు. అది సద్గుణాలు ఉన్నవారు దేవునికి అయిష్టులు. ఎవరు? హిందువుల అయిష్టులా, క్రైస్తవుల, ముస్లింలా? దుర్గుణాలు ఉన్నవాళ్ళు దేవునికి అయిష్టులు. ఇదండి, ఇది ధర్మం. మీరు చర్చికి వెళ్తున్నారా, మీరు మసీదుకి వెళ్తున్నారా, మీరు గుడికి వెళ్తున్నారా, బడికి వెళ్తున్నారా, ఈ గొడవ వద్దండి. ఇప్పుడు ఈ తగాదాలు ఎక్కువైపోయినాయి. ఈ తగాదాలు ఎంతవరకు వెళ్ళింది? గుడికి వెళ్ళే వాళ్ళని జాగ్రత్తగా బైబిల్లో లాగుతున్నారు. ఆ గుడికి వెళ్ళొద్దు, చర్చికి రండి అన్నారు. బాగా చర్చికి వచ్చాడు. ఈ చర్చికి వచ్చినప్పుడు ఎవడో గోకి మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ జాగ్రత్తగా మసీదులో లాగుతాడు.
వీళ్ళు మసీదులో ఉన్నారా, చర్చిలో ఉన్నారా, గుళ్ళో ఉన్నారా అనేది ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింటా? వీళ్ళలో దుర్మార్గత వదిలేరా లేదా అనేది పాయింటా? పాయింట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు కావాల్సింది ఏంటి? దుర్మార్గతను ఎవడు వదిలాడు, ఇది కావాల్సింది. మసీదుకి ఎవడెళ్తున్నాడు, చర్చికి ఎవడెళ్తున్నాడు, గుడికి ఎవడెళ్తున్నాడు, ఇదేం కాదు ఇది. సరే, ఇదంతా లాగి ఈ పక్క లాగారనుకోండి, ఇంకో పెద్ద సమస్య. అదేంటది? ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాలనుకోండి, ఏ గుడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాం, ఏ చర్చికి వెళ్ళాలి? మసీదుకి వెళ్ళాం, మసీదులోకి ఏ మసీదుకి వెళ్ళాలి? ఎవడ మసీదు ఆడిది? ఇదేమో అహ్లే హదీస్ మసీదు, అదేమో తబ్లీగీ జమాత్ మసీదు, ఇదేమో సలఫీ మసీదు, ఇది హనఫీ మసీదు, ఇది బరేలీ మసీదు. ఇక అల్లా మసీదు ఎక్కడెక్కడ? అల్లా మసీదు ఎక్కడ? అల్లా మసీదులు లేవు. అది చర్చి కూడా ఆ ప్రొటెస్టెంట్ చర్చి, క్యాథలిక్ చర్చి, యెహోవా చర్చి ఎక్కడ ఇంకా లేదు. గుడి కూడా శైవుల గుడి, వైష్ణవుల గుడి, వాళ్ళ గుడి, వీళ్ళ గుడి. ఇంకా దేవుడి గుడి ఎక్కడ? వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు ధర్మంలో శైతాన్లు చేరిపోయారు. ఎవరు చేరారు చెప్పండి? మాయగాళ్ళందరూ కూడా మత వ్యవస్థని కబ్జా చేశారు, చేసి జనాలు వెర్రోళ్ళు చేస్తున్నారు. వేషాలకి ప్రాధాన్యత. ఈరోజు దేని ప్రాధాన్యత అండి? వేషానికి ప్రాధాన్యత తప్ప ప్రవర్తనకు ప్రాధాన్యత ఎవడో ఇవ్వడం లేదు. నా గడ్డం ఎంత ఉంది, నా అడ్డనామాలు ఎంత, నా నిలువునామాలు ఎంత, ఈ గోల, ఈ నామాలు, అడ్డనామాలు, టోపీలు, గడ్డాలు ఏవి దేవుడి దగ్గర పనిచేయవు. నీ సత్ప్రవర్తన ఎలాగుంది, నువ్వు ఎంత ప్రేమించగలుగుతున్నావు, ఇది ఈరోజు ధర్మం కోరేది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ సభ మనకు సార్థకం కావాలంటే, విజయవంతం కావాలంటే మనమందరం కూడా ఒక దీక్ష తీసుకుని వెళ్ళాలి. కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా 3 విలువలు చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విలువలు జ్ఞాపకం పెట్టుకోండి. నైతికత చెప్పండి, పర్సనల్ మాట ఇది. నైతికత అంటే పర్సనల్. మానవత 2, తోటి మానవుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, మానవత. 3వది ఏంటి? ఐక్యత చెప్పండి. నైతికత, మానవత, ఐక్యత, ఈ 3 విలువలు ఉండాలి. 3 విలువలు వదిలేయాలి. ఏంటి? అనైతికత ఏం చేయాలి? వదిలేయాలి. అమానవీయత వదిలేయాలి. అనైక్యత వదిలేయాలి. ఇలా చేస్తేనే దేవుడికి మనం ఇష్టలవుతాం. అలాంటి సద్భాగ్యాన్ని ఈ వేదిక మనకు అందించినందుకు ఆ పరమేశ్వరుడు నేను కృతజ్ఞతాస్తుతులు. అలాగే ఏ గురువుగారు అయితే ఈ సంస్థను స్థాపించారో, ఈ కార్యకర్తలు ఎవరైతే చాలా అద్భుతంగా, చాలా చక్కగా, వాళ్ళు చాలా చాలా ప్రేమమయులుగా, సత్ప్రవర్తన కలిగినటువంటి మిత్రులు ఈ మధ్యకాలంలో పరిచయం అయ్యారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తదాస్తు. జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.